హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ వీడియో అబౌట్ పట్టు సారీ టు లాంగ్ ఫ్రాక్. ఇక్కడ చూపిస్తున్న విధంగా నేను సారీ యూజ్ చేసి లాంగ్ ఫ్రాక్ అయితే స్టిచ్ చేశాను. దానికి సంబంధించి కటింగ్ అండ్ స్టిచ్చింగ్ నేను ఈ వీడియోలో చూపిస్తాను. ఈ సారీని కస్టమర్ ఫ్రాక్ లా స్టిచ్ చేయమన్నారు. వాళ్ళ మోడల్స్ ఏం చెప్పలేదు. నేనైతే ఇలా సింపుల్ గా డిజైన్ తో స్టిచ్ చేశాను. ఎలా ఉందో కామెంట్ లో చెప్పండి. ఈ ఫ్రాక్ స్టిచ్ చేయడం కోసం నేను ఫుల్ సారీని యూజ్ చేశాను. బాటమ్ పార్ట్ కోసం 3 మీటర్స్ పాలిస్టర్ లైనింగ్, యోక్ పార్ట్ కోసం 1 మీటర్ కాటన్ లైనింగ్ యూజ్ చేశాను. శారీలో బార్డర్ మొత్తం పింక్ కలర్ వచ్చింది, పౌటంచ్ కూడా పింక్ వచ్చింది. అందుకని యోక్ పార్ట్ కోసం నేను పింక్ కలర్ లైనింగ్ తీసుకున్నాను. డ్రెస్ స్టిచ్ చేయడం కోసం శారీని ఎలా కట్ చేస్తున్నానో చూపిస్తున్నా. శారీలో పౌటంచుని నేను యోక్ పార్ట్ కి యూజ్ చేద్దాం అనుకున్నాను. అందుకని పౌటంచుని శారీ నుండి వేర్ చేస్తున్నాను. ఇప్పుడు యోక్ పార్ట్ కోసం కాటన్ క్లాత్ ని ఎలా కట్ చేస్తున్నానో చూపిస్తున్నా. నేనైతే యోక్ పార్ట్ లో ఫ్రంట్ బ్యాక్ ఒకసారి కట్ చేస్తా, ఈజీగా అయిపోద్ది. లైనింగ్ ని 4 ఫోల్డ్స్ అయితే చేసుకుని క్లోజ్ పార్ట్ మన ఫ్రంట్ ఉండేలా చూసుకుని మెజర్ చేసుకోవాలి. కస్టమర్ ఇచ్చిన మెజర్మెంట్స్ బట్టి ఖర్చుతో పాటు కలిపి మార్క్ చేస్తున్నా. బాడీ పొడవు 13 ఇంచెస్, నెక్ దగ్గర 2 ఇంచెస్, షోల్డర్ దగ్గర 3 ఇంచెస్ తీసుకున్నా. నెక్ దగ్గర లోతు 4 ఇంచెస్ తీసుకున్నా. స్కేల్ యూజ్ చేసి పాయింట్ ని కలుపుతూ ఒక లైన్ డ్రా చేసుకున్నా. స్కేల్ గానీ టేప్ ని గానీ యూజ్ చేసి లైన్స్ డ్రా చేయడం వల్ల కరెక్ట్ గా వస్తాయి. ఇప్పుడు నడుము లూజ్ తీసుకుంటున్నాను. 26 అయితే వచ్చింది. ఖర్చుతో పాటు 30 తీసుకుంటున్నా, అంటే 7.5 మార్క్ చేసుకున్నాను. ఆర్మ్ హోల్ అయితే డ్రా చేసుకుంటున్నాను. 5 సెంటీమీటర్స్ పొడవు తీసుకుని ఆర్మ్ హోల్ దగ్గర 1 ఇంచ్ లోతు తీసుకున్నా. నీట్ గా అయితే హోల్ ని డ్రా చేసేసా. నడుము దగ్గర బాడీ లూజ్ దగ్గర మార్క్స్ అయితే పెట్టుకున్నాను కదా, అవన్నీ కలుపుతున్నాను. ఇప్పుడు నెక్ రౌండ్ నెక్ పెడదాం అనుకున్నా. సో నీట్ గా డ్రా చేసేసా. ఇప్పుడు బాడీ పార్ట్ ని అయితే కట్ చేస్తున్నా. ఈ పౌటంచ్ ని యోక్ పార్ట్ కోసం అయితే యూజ్ చేద్దాం అనుకున్నా. ఇప్పుడు లైనింగ్ వేసి యోక్ పార్ట్ ని కట్ చేసుకుంటున్నాను. ఎలా కట్ చేసుకుంటున్నానో చూసేయండి. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ని డివైడ్ చేస్తున్నాను. బాటమ్ పార్ట్ కోసం లైనింగ్ ని కట్ చేస్తున్నా. నేనైతే లైనింగ్ ని అంబ్రెల్లా కట్ చేసుకుంటా. ఎందుకంటే సారీని కుర్చీలు పెడతాంగా, లైనింగ్ కి కూడా కుర్చీలు పెడితే నడుము దగ్గర ఎత్తుగా ఉంటుంది. అంబ్రెల్లా కటింగ్ చేసుకుంటా. నడుము అయితే 7.5 తీసుకుంటున్నా. పొడవు అయితే 29. ఎలా మార్క్ చేసి కట్ చేస్తున్నానో చూసేయండి. ఈ క్లాత్ కి అయితే గేర ఎక్కువ లేదు కాబట్టి అతుకొస్తుంది. దాన్ని నేను ఎలా అడ్జస్ట్ చేసి కట్ చేస్తున్నానో చూపిస్తున్నా.
కోసం అంచు తిప్పడం కోసం ఈ పింక్ కలర్ క్లాత్ నైతే కట్ చేస్తున్నా. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ అంటే సారీని ఫోల్డ్ చేసా కట్ చేయడానికి. సారీ లెంత్ 44 ఉంది, నాకు 35 కావాలి. దాన్ని మార్క్ చేసుకుని ఎలా కట్ చేస్తున్నానో చూపిస్తున్నా. సారీ నుండి ఎక్స్ట్రా పార్ట్ కట్ చేశానుగా, దాని నుండి నేను హ్యాండ్స్ తీస్తున్నా. బుట్టు చేతులు పెడదాం అనుకున్నా, దానికోసం కట్ చేస్తున్నా మెయిన్ ఫ్యాబ్రిక్ని. తర్వాత లైనింగ్ వేస్తాను. హ్యాండ్స్ కి లైనింగ్ కట్ చేస్తున్నా. లైనింగ్ ని 4 ఫోల్డ్స్ చేసి మెయిన్ ఫ్యాబ్రిక్స్ హ్యాండ్స్ కట్ చేశానుగా, లైనింగ్ మీద పెట్టి ఎలా కట్ చేస్తున్నానో చూపిస్తున్నా. లైనింగ్ కి నాకు అతుకులు వచ్చాయి, అవి ఎలా అడ్జస్ట్ చేస్తానో స్టిచ్ చేసినప్పుడు చూపిస్తా. సారీలో 2 మీటర్స్ క్లాత్ తీసేసా. మిగిలిన క్లాత్ తో నేను ఫ్రాక్ అనేది స్టిచ్ చేస్తా. కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలా చేస్తున్నానో చూపిస్తా. ఫస్ట్ నేను యోక్ పార్ట్ లో ఫ్రంట్ పార్ట్ ని స్టిచ్ చేస్తున్నా. మెయిన్ ఫ్యాబ్రిక్ కి క్లాత్ తో బర్ల్స్ అనేవి వేద్దాం అనుకున్నాను. దానికోసం నేను ఫ్యాబ్రిక్ ని 2 ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ చేస్తున్నా. క్లాత్ బాల్స్ కోసం నేను సారీలో ఎల్లో కలర్ అంచు తీసుకున్నాను. ఇక్కడ చూపిస్తున్న విధంగా కొన్ని ఈక్వల్ పీసెస్ గా కట్ చేసుకున్నా. థర్మాకోల్ బాల్స్ ఉంటాయిగా, అవి క్లాత్ లో పెట్టి దారంతో ముడివేస్తున్నా. క్లాత్ బాల్స్ రెడీ అయిన తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా, వాటి లోపల అంటే బాల్స్ లోపల ఉండేలా కొచ్చు అనేది బయట ఉండేలా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. క్లాత్ బాల్స్ అనేవి స్టిచ్ అయిన తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ పైన ఒక కుట్టు వేసుకోవాలి. అలా అయితే ఎత్తిపెట్టకుండా ఉంటుంది. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ కి లైనింగ్ అనేది అటాచ్ చేస్తున్నా పిన్స్ యూస్ చేసి. పిన్స్ యూస్ చేయడం వల్ల మనకి నెక్ అనేది కరెక్ట్ గా వస్తుంది, అలాగే క్లాత్ అనేది కదలకుండా ఉంటుంది.
నెక్ స్టిచ్ అయ్యాక వేస్ట్ క్లాత్ ని కట్ చేసి నెక్ చుట్టూ కట్స్ అనేవి పెట్టుకోవాలి. కట్స్ పెట్టుకోవడం వల్ల నెక్ అనేది బాగా తిరుగుతుంది. పిన్స్ తీసేసి నెక్ ఎలా స్టిచ్ చేస్తున్నానో చూపిస్తున్నా. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ కి లైనింగ్ మొత్తాన్ని అటాచ్ చేస్తున్నా. అంటే చేతుల దగ్గర, నడుము దగ్గర మొత్తం అన్ని కుట్లు వేసి వేస్ట్ పార్ట్ ని కట్ చేసేస్తున్నా. మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ అటాచ్ చేసిన తర్వాత నేను డాట్స్ అనేవి వేస్తున్నా. ఫ్రంట్ పార్ట్ ఎలా స్టిచ్ చేశానో సేమ్ అదే విధంగా బ్యాక్ పార్ట్ ని కూడా స్టిచ్ చేస్తున్నా. బ్యాక్ పార్ట్ ని కూడా స్టిచ్ చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ ని బ్యాక్ పార్ట్ ని కలిపి షోల్డర్స్ దగ్గర అటాచ్ చేస్తున్నా. ఇప్పుడు హ్యాండ్స్ ని స్టిచ్ చేస్తున్నా. లైనింగ్ కి అతుకులు వచ్చాయని చెప్పాను కదా, వాటిని అటాచ్ చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ దాని మీద పెట్టి ఎలా స్టిచ్ చేస్తున్నానో చూపిస్తున్నా. హ్యాండ్స్ కి లైనింగ్ అనేది అటాచ్ చేసిన తర్వాత కింద వంపు ఉంటుంది కదా, అక్కడి నుండి ఇంకొక వంపు దాకా నేను కుర్చీలు అనేవి పెడుతున్నాను. పైన కింద కూడా పెడుతున్నాను. హ్యాండ్స్ కి పైన కింద కుర్చీలు అనేవి పెట్టిన తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా పింక్ కలర్ క్లాత్ ని అయితే అటాచ్ చేస్తున్నా.
స్టిచ్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు యోక్ పార్ట్ కి హ్యాండ్స్ అనేవి ఎలా అటాచ్ చేస్తున్నానో చూపిస్తున్నా. హ్యాండ్ స్టిచ్ చేసేసిన తర్వాత ఇప్పుడు బాడీని అటాచ్ చేస్తున్నా. ఒక సైడు కొచ్చుతో పాటు అటాచ్ చేస్తున్నా ఇక్కడ చూపిస్తున్న విధంగా. యోక్ పార్ట్ అయితే స్టిచ్ చేయడం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు బాటమ్ పార్ట్ కోసం శారీని కుర్చీలు పెడుతున్నా. కుర్చీలు అనేవి నీట్ గా వచ్చేలా చూసుకోవాలి. వీటి వల్ల ఫ్రాక్ అనేది అందంగా కనిపిస్తుంది. నేను 3 ఇంచెస్ సైజ్ పెడుతున్నా. ఇక్కడ చూపిస్తున్న విధంగా కుర్చీలు కింద కుర్చీలు పెడుతూ స్టిచ్ చేసుకోవాలి. కుర్చీలు పెట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఐరన్ చేస్తున్నా. ఐరన్ చేయడం వల్ల కుర్చీలు అనేవి నీట్ గా ఉంటాయి, అలాగే ఎత్తి పెట్టకుండా కూడా ఉంటుంది. బాటమ్ పార్ట్ లైనింగ్ కి అతుకులు వచ్చాయి కదా, వాటిని ఎలా అటాచ్ చేస్తున్నానో చూపిస్తున్నా. ఇప్పుడు యోక్ పార్ట్ ని బాటమ్ పార్ట్ కి అటాచ్ చేస్తున్నా. యోక్ పార్ట్ లో 1 ఎడ్జ్ నుండి ఇంకొక ఎడ్జ్ దాకా బాటమ్ పార్ట్ ని అటాచ్ చేయాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేసిన తర్వాత ఇప్పుడు బాటమ్ పార్ట్ కి లైనింగ్ అనేది అటాచ్ చేస్తున్నా.
లైనింగ్ అనేది అటాచ్ చేశాక ఇప్పుడు చేతి దగ్గర నుండి ఒక కుట్టు వేసుకుంటూ మెయిన్ ఫ్యాబ్రిక్ని అటాచ్ చేసుకోవాలి. ఇంకొక కుట్టు వేసుకుంటూ లైనింగ్ని అటాచ్ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా. హ్యాండ్స్ అనేవి ఏ సైజు, నడుము దగ్గర సైజ్ అంతా చూసుకొని ఇప్పుడు కొచ్చు లాక్కుంటున్నా. సైజ్ అనేవి స్టిచ్ చేసుకున్న తర్వాత బాటమ్ పార్ట్ లైనింగ్కి ఇలా మడత పెడుతున్నా. డ్రెస్ స్టిచ్ చేయడం కంప్లీట్ అయిపోయింది. అవుట్పుట్ అనేది ఎలా ఉంది అనేది కామెంట్లో చెప్పడం మర్చిపోకండి. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ వేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.